గురుగారు ఇప్పుడు మీరు ఓన్లీ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి మందులే ఇచ్చి పంపిస్తారా? అసలు మందులు అవసరం లేకుండా ఏమన్నా ఇప్పుడు ఏదో హార్లిక్స్లు, బూస్ట్లు ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ లాగా, లేదంటే మామూలుగా రెగ్యులర్ వాడుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడే ఏమన్నా ప్రొడక్ట్స్ లాగా అలాగే ఏమన్నా తయారు చేసి ఉన్నాయా మీ దగ్గర? రెగ్యులర్ గా వాడుకుని కూడా ఉన్నాయండి. అందులో మా దగ్గర ఒక కాయ పోషక యోగా అని ఉంది, KPY అంటాం మేము. అది కాయ పోషక యోగా అంటే కాయ అంటే శరీరం అండి, పోషక అంటే శక్తినిచ్చేది. యోగా అంటే మొత్తం సర్వ శరీరం మొత్తం. అలాగే సర్వకాయ శుద్ధి అని ఒకటి ఉంది, పెంచడానికి ఉంది, శుద్ధి చేయడానికి. ఈ సర్వకాయ శుద్ధి అనేది ఒక 40 రోజులు, నెల కానీ 2 నెలలు కానీ వాడుకుంటే మీకు హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ అన్ని, రక్తశుద్ధి, చర్మశుద్ధి అన్నీ అవుతాయి. అదేవిధంగా ఈ కాయ పోషక యోగా అనేది ఏదైతే ఉందో ఇది చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకోవాలండి. దాన్ని మేము క్యాప్సిల్ ఉందండి, ఇప్పుడు సిరప్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సిరప్ అయితే ఏంటంటే చిన్నపిల్లలు ఒక 10 చుక్కలు ఎత్తే తేలిగ్గా ఉంటుందన్నమాట. అందులో అనేక వందల మినరల్స్ ఉంటాయండి. అటువంటి మూలికలు కానీ అటువంటి మెటీరియల్ కానీ మేము కలుపుతూ ఉంటాం. ఈ చిన్నపిల్లలు తెలివితేటలు పెరుగుతాయండి, దానివల్ల బోన్స్ విపరీతమైన గట్టిపడతాయి, బాగా ఎదుగుదల ఉంటుంది. ఈ మినరల్స్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళినాయో, మినరల్ డెఫిషియన్సీ లేనప్పుడు బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ కూడా చక్కగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడైతే బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ చక్కగా అందిందో వాళ్ళ తెలివితేటలు పెరిగితే, ఈ ఎవళ్ళైతే గేమ్స్ ఆడకుండా 24 గంటలు చదువుతారో వాళ్ళు 5 గంటలు చదివితే వచ్చేది, ఈ పిల్లలు 4 గంటలు ఆడుకుని 1 గంట చదివినా అంతే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు, శరీరంలో శక్తి ఉంది, ఎముకల్లో శక్తి ఉంది, రక్తం ప్యూరిఫై ఉంది, ప్లస్ మంచి ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తాను. ఎప్పుడైతే వీళ్ళు యాక్టివ్గా ఉండి ఆటలు మొదలు పెట్టారో అప్పుడు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి అందుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. అలా కాకుండా ఇప్పుడు ఇంత పిల్లడు ఉంటున్నాడు, ఇన్ని పుస్తకాలు ఈ మీద మోపు, వాళ్ళ జీవితం అంతా అది మోయడానికే సరిపోతారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో అద్భుతమైన స్కూల్లో జాయిన్ చేయాలని, వాళ్ళేమో సిటీకి ఆ మూలన ఉంటారు, స్కూల్ ఏమో ఈ చివర ఉంటుందండి, అందులో జాయిన్ చేస్తారు. అది ఏం దౌర్భాగ్యం నాకు అర్థమవుతుంది. నేను గండిపేటలో ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది అనమాట. వాళ్ళు ఇలా అలాడిపోయి ఉంటారు బళ్ళు. ఆ గండిపేట అవతల కూడా బోర్డు స్కూల్స్ ఉన్నాయండి. ఈ ట్రాఫిక్ లో పొద్దుట 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, ఆడ సగం జీవితం బస్సులో అయిపోతాను. అది ఆలోచించట్లేదండి. వీళ్ళు ఈ వయసులో అంత చదువు చదివేసి వీళ్ళు ఉద్ధరించేది ఏముంటుందో నాకు తెలియదు. వాళ్ళు మెయిన్ చూసుకోవాల్సింది ఎక్కడ, ఇంటర్లోని, డిగ్రీలోని. వాళ్ళు రేపొద్దున ఆన్సర్ చెప్పేది కూడా ఆల్మోస్ట్ అప్పుడు ఉపయోగపడేది. ఈ చిన్నప్పటి నుంచి ఏయో చెప్పేసి రుబ్బేసి వీళ్ళు ఫోన్లు చూడటం వల్ల కూడా వీళ్ళ ఐడియాస్ అలాగే ఉన్నాయండి. పిల్లలు కూడా స్పీడ్గా ఉంటున్నారు. ఉన్నా కానీ అంత అలసిపోయి అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. అలా అంటే చాలా మంది తల్లిదండ్రులు తిట్టుకోవచ్చు, కానీ ఎందుకు అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల తిట్టుకుంటారండి. ఎలాగా అంటే ఐడియల్గా ఉన్న పిల్లోడు గేమ్స్ అయ్యి ఆడకుండా అలర్ట్ చేయని పిల్లోడికి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుందండి బాడీలో. ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువ ఉందో బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఆడి పాపం అలా చదువుతానే ఉంటాడు కానీ జ్ఞాపకశక్తి ఉండదు. ఇటువంటి మూలికలు కనుక మనం ఇచ్చండి, అందులో మెయిన్ మొలగేనండి, పెద్ద అదేం రహస్యం ఏం కాదు. ములగాకు పౌడర్ ఎక్కువ ఉంటుంది అందులో, అది కాక ఇంకా కొన్ని కలుపుతాం. ఈ ములగాకు అనేది వారానికి 2 రోజులు వండి మీ పిల్లోడికి పెట్టుకున్నా కూడా పప్పులో వేసి ఆ పిల్లోడికి కావాల్సినంత కాల్షియం, అనేక రకాల మెగ్నీషియం, ఎన్నో రకాలండి. ములగాకు అనేది ఒక అద్భుతం అండి. అది మీ పిల్లలకి పెట్టుకోండి, మీరు తినండి, ఎముకలు మెత్తపడవు, కావాల్సిన మినరల్స్ అన్ని అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఎదుగుదల బాగుంది, బ్రహ్మాండమైన హైట్ అవుతారండి పిల్లలు. తల్లిదండ్రులు ఇద్దరు పొట్టిగా ఉన్నా కానీ కనీసం ఈ పిల్లడు కనీసం ఇంకో 1-2 అంగుళాలనే ఎదిగి సరిపడి హైట్ అవడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే మా హెర్బధాతు లేహ్యం ఉంది. ఎప్పుడైతే మీరు ఆ లేహ్యం తిన్నారో మీలో శక్తి పెరిగేవాడికి మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీ స్పెర్మ్లో ఎప్పుడైతే శక్తి పెరిగిందో పుట్టేవాళ్ళు గట్టివాళ్ళు పుడతారు కదండి. ఆ విధంగా కూడా మనం మార్చుకోవచ్చండి. ఏది వచ్చేసిందని భయపడేది లేదు. నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు, అదే చెప్తూ ఉంటాను, పెళ్లి చేసుకున్నామని అడుగుతాను, ఇంకా చేసుకోలేని, చేసుకున్నాక నా దగ్గరికి రామ్మా, నీకు మంచి మంది ఇస్తాను, మంచి బలమైన పిల్లలు పుడతారు అని చెప్తూ ఉంటాను. నిజంగా నమ్మిన వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు, మీరు అప్పుడు చెప్పారు కదా సార్, నేను మ్యారేజ్ చేసుకున్నాను, మంచి మంది ఇవ్వండి, మేము కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం పిల్లల కోసం. అలాగే మేజర్ ప్రాబ్లం ఏమైపోయిందంటేనండి, ఇప్పుడు సొసైటీలో ఒక పిల్లలు పుట్టాక ఒక డెలివరీ అయ్యాక 2 డెలివరీ చాలా మందికి ఆగట్లా, అనేక కేసులు వస్తున్నాయండి. అది
సెకండ్ డెలివరీకి అబార్షన్ అయిపోవడం, లేకపోతే కన్సీవ్ అవ్వకపోవడం, లేకపోతే ఫస్ట్ టైం ఉన్నట్టు ఆరోగ్యంగా ఉండకపోవడం, వీళ్ళిద్దరూ కూడా ఆరోగ్యం పాడవడం వల్ల అది ఇప్పుడు మెనోపాజ్ అంటామండి. పూర్వం మెనోపాజ్ ఎప్పుడు అనేవారండి 50 నుంచి 60 ఏళ్ళు, 60 ఏళ్ళకి కూడా పిల్లల్ని పుట్టిన వాళ్ళు నేను చూశాను. 35కే మెనోపాజ్, 33కే మెన్స్ట్రువల్ సైకిల్ రావట్లేదు అంటున్నారు కొంతమంది. ఎంత తగ్గిపోయిందో చూడండి. ఈ మందులు మింగించేసి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిస్తున్నాం, లేకపోతే యావరేజ్ లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు. ఏం పెంచాం మనం? ఊరికే డమ్మీగా అలా ఉంటారు అంతే, అంతేనండి, బొమ్మల్లాగా. ఉదయం గుప్పుడు వేళ, సాయంత్రం గుప్పుడు వేళ, అంతే. అంటే మీరు ఎన్నో రకాలు ఇక్కడ చూస్తుంటే చాలా కనపడుతున్నాయి. 2-3 రకాలు చెప్పారేట అని చూస్తున్నా. అంటే ఇది టీ అండి, ఇదేమో హెర్బల్ టీ అండి. ఈ హెర్బల్ టీ కూడా మేము దీన్ని తయారు చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. అనేక ప్రయోగాలు చేసి, ఎన్నో రకాలు చేసి, ఎంతో మందికి ఇచ్చి, మీలాంటి స్నేహితులకు కానీ వాళ్ళకి కానీ ఇది తాగి చూడండి, దీని రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి అని అలాగే ఇచ్చి, ఇది ఎందుకంటే ఓన్లీ మనం టీ పొడి కొంత మినిమం ఉంటుందండి. దగ్గర దగ్గర ఒక 10-12 మూలికలు ఉంటాయండి, క్షారాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి ఇందులో. ఇది మీరు తీసుకోవడం వల్ల మీ బాడీలో స్టోన్స్ కానీ, కాల్షియం స్టోన్స్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఇటువంటి స్టోన్స్, చిన్న స్టోన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మీ రక్తశుద్ధి బాగా అవుతుందండి. మీరు ఇది ఒక స్పూన్ వాటర్లో కలుపుకుని తాగితే 1 గంట తర్వాత భయంకరమైన ఆకలి అవుతుందండి, మామూలు ఆకలి కాదు. అప్పుడు 1 గంట కనుక మీరు తినకుండా ఉంటే మీ బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటీన్ కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది మీ బాడీకి. ఇవ్వడం వల్ల ఏంటి, మీకు 1 గంట ఓపిక పట్టగలిగితే తర్వాత ఇంకా ఆకలి అవ్వదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది కదండి. మీరు వెయిట్ లాస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇది బాగా ఆకలిగా పెంచిందో, సన్నటి వాళ్ళు కనుక ఇది తాగండి, బాగా ఆకలి అవుతుందని శుభ్రంగా తిన్నారనుకోండి, వాళ్ళు వెయిట్ గెయిన్ కావాలంటే అవుతారు. వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆకలి అయినప్పుడు తినకుండా ఉండాలి. తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవడానికి ఆస్కారం ఉందండి. అయితే మిరకిల్స్ ఏం జరిగిపోండి, నెలకి 1-2 కేజీలు. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఏం రాశారు అంటే, మీరు 10 సంవత్సరాల్లో ఒక 10 కేజీలు పెరిగారు అనుకోండి, 10 కేజీలు తగ్గడానికి 5 సంవత్సరాలు తీసుకోమంటారు టైం. మనం ఇప్పుడు పబ్లిసిటీలు ఏంటండి, వారంలో 5 కేజీలు తగ్గుతారు, నెలలో 10 కేజీలు తగ్గుతారు, మా మందు వాడుకోండి. మందు మంచిదే ఉండొచ్చు, తగ్గొచ్చు, కానీ దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పాం అనుకోండి, అగో ఆయన మా మందు అమ్ముకొనివ్వట్లేదు, లేకపోతే ఇంకోటి. నేను ఏదైనా ఒకటే చెప్తానండి, సలహా మట్టుకే చెప్తానండి. ఇది రోజు తాగాల గురుగారు? రోజు తాగాలి, రోజు టీ తాగినట్టే. మీరు కోల్డ్ వాటర్ లో తాగొచ్చు, సోడాలో తాగొచ్చు, హాట్ వాటర్ లో తాగొచ్చు, లేకపోతే అలా సిరప్ కింద కూడా తాగొచ్చు. సిరప్ అండి, అది పౌడర్ కాదు. దాన్ని మీరు దేంట్లో అయినా వేసుకుని కలుపుకోవడమే, దానికి పెద్ద కష్టమే లేదు. మీరు దాన్ని క్యారీ చేశారు, ఎక్కడికి వెళ్ళారు, అక్కడ వేడి నీళ్ళు దొరకలా, మామూలు నీళ్ళలో కలుపుకుని తాగండి. వెయిట్ లాస్కి అయితే 2 పూట్ల తీసుకోవాలండి. మామూలుగా అయితే మనం జనరల్ హెల్త్ కోసం అయితే మీరు ఒక 6 నెలలు కనుక తీసుకుంటే మీ బాడీలో ఏదైతే pH పెరిగిపోవటం వల్ల ఎస్టిక్ నేచర్ పెరిగిందో, లేకపోతే pH తగ్గిపోవడం వల్ల ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోయారో దాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఎప్పుడైతే మీరు ఆల్కలిన్లోకి వచ్చారో, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు అనేక చోట్ల, ఆల్కలిన్ వాటర్ అంతా అవుతున్నారు చాలా మంది. అది పైసలను బట్టి, అది నిజంగా ఒక వేలం వేరని కూడా మనం అనుకోవచ్చండి. ఏమీ లేదండి, అదే ఆల్కలిన్ వాటర్ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మున్సిపల్ సప్లైలో బ్లీచింగ్ ఉంటుంది కాబట్టి భయపడితే దాన్ని ఒకసారి కాసుకుని వడపోసుకున్న తర్వాత చక్కగా కుండలో వేసుకోండి. కుండలో పోసుకున్న తర్వాత ఒక రాగి ప్లేటు, వెండి ప్లేటు, బంగారం ప్లేటు, మీ తాహతను బట్టి ఏది ఉంటే అది అందులో వేసుకోండి. 5 లీటర్లకి మీ 3000కి వచ్చినంత బేకింగ్ సోడా వేసుకోండి. 3000కి వచ్చినంత హిమాలయన్ సాల్ట్, అదే రాక్ సాల్ట్, అదే పింక్ సాల్ట్, ఏదోటి వేసుకోండి. శుభ్రంగా తిప్పుకోండి, ఆ నీళ్లు తాగండి. ఆల్కలిన్ వాటర్ అండి అది. ఇప్పుడు అలాంటి కంపెనీలో నా మీద దెబ్బలాడొచ్చు, కానీ ఎంత సింపుల్ దాన్ని ఏదో చేసేసుకుని ఆ బాటిల్ 50 రూపాయలని కొందరు అంటున్నారు, 1000 అని కొందరు అంటున్నారు, 2000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 1,00,000 కూడా ఉన్నాయంట. మరి వాళ్ళు ఎవరో స్పోర్ట్స్ మ్యాన్లు వాళ్ళు తాగుతున్నారంట. మరి అది ఏం వాటర్ ఏంటో తెలియదండి. అదే ఆల్కలిన్ వాటర్ మంచిదని విపరీతంగా తాగేస్తే మీరు 7.5 pH దాటితే మళ్ళీ అది ఎస్టిక్ అయిపోతుంది. 6.6 నుంచి 7.5 మధ్యన ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నార్మల్గా బోర్ నీళ్ళు ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ pH మెయింటైన్ అవుతుందండి. అది కూడా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఇటువంటివి లేకపోతే, సున్నం పాళ్ళు కానీ ఇటువంటివి లేకుండా ఉంటే చక్కగా ఆ వాటర్ మనం వడపోయక్కర్లేదండి, ఏమక్కల డైరెక్ట్గా. ఇప్పుడు మేము పొలం వెళ్తే అయ్యే తాగుతామండి.
గురుగారు అండి ఈ వాటర్ శుద్ధి చేసుకోవడానికి ఇంతకుముందు అది ఇండుపుకాయ ఏదో పెట్టి రుద్దేవారు. అవునండి, ఎండుపుకాయ అండి, సిల్లి గింజ అంటాం. మా ఆయుర్వేదంలో కూడా ఒక మొక్క అండి అది. దాని వేరు నుంచి కొన్ని రసాలు తీస్తాం మేము, ఎరక్ లాంటిది. అలాగే ఆ గింజ నుంచి తీయొచ్చండి. అదే విధంగా పట్టికి వాడుకుంటున్నారు ఇప్పుడు సిటీస్ అన్ని. పల్లెటూరులో అయితే ఎండుపుకాయనండి. ఎండుపుకాయ కాకపోతే అది జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కాల్చుకుని కనుక ఆ గంధం తీసి పెట్టుకుంటే పర్వాలేదు. అప్పుడు మా చిన్నతనంలో ఎండుపుకాయ ఎక్కువ కలుపుతా ఉంటే పెద్దలు అనేవారు, అది జిగురు ఉంటుంది కదా, అరగదరా, కడుపు నొప్పి వస్తుంది, తక్కువ వేయని. లేకపోతే దాన్ని వేడి చేసి వేపించిన తర్వాత గంధం తీసి కనుక నీళ్ళలో కలుపుకుంటే ఆ కడుపు నొప్పి కూడా ఉండదండి. ఎంత బురద నీళ్ళు అయినా సరే 5 నిమిషాల్లో ఇరిగిపోయి మంచినీళ్ళు అయిపోయి అడుక్కి వెళ్ళిపోయేదండి అంత రుద్దేవారు. అవునండి, అవునండి.